హలో అండి, ఈరోజు మంచి వీడియోతో వచ్చేసారనమాట. రామ్కూర్లో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుందాం వచ్చేయండి. చాలా బాగుంటుందండి ఈ టెంపుల్. చాలా ప్రశాంతంగా కొండపైన ఉంటుందన్నమాట. ఫుల్ గ్రీనరీతో కొండల మధ్యలో ఈ టెంపుల్ భలే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ టెంపుల్ మీకు కూడా చూపించడానికి వీడియో చేస్తున్నాను. ఖచ్చితంగా దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయాల్సిన టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి కొండ పైన ఉంటుందండి. మీకు చూపిస్తాను. ఇది కొండపైన కనిపిస్తూ ఉంటుంది కదా. ఈ టెంపుల్కి వచ్చేసి మనం స్టెప్స్ ద్వారా అయినొచ్చు, లేదా ఓన్ వెహికల్లో అయినా వెళ్ళొచ్చు. మనకి ఇప్పుడు దారిలో వెళ్తూ ఉంటే స్టెప్స్ కూడా కనిపిస్తూ ఉంటాయండి. మనం పూర్తి స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు హాఫ్ స్టెప్స్ ఎక్కాలనుకున్నా కూడా మనకి హాఫ్ వే రోడ్ మీద వెళ్ళేసి ఇంకో హాఫ్ స్టెప్స్ ఎక్కొచ్చు అనమాట. అవైలబిలిటీ కూడా ఉంది. మీకు దారిలో వెళ్తూ ఉంటే కనిపిస్తూ ఉంటుంది. ఫుల్ వీడియో చూసేయండి, స్కిప్ చేయకుండా. మీ అందరికీ నచ్చుతుంది. పదండి టెంపుల్కి వెళ్ళిపోదాం. ఇక్కడే అనమాట. ఇక్కడ దాకా వెహికల్లో వచ్చి ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఇక్కడ నుంచి కూడా కొంతమంది స్టెప్స్ ఎక్కేసి వెళ్ళిపోతారు. మెట్లు ఎక్కాలనుకున్న వాళ్ళు అలా అయినా వెళ్ళొచ్చు, లేదా పూర్తిగా బండి మీద అయినా లేదా ఓన్ వెహికల్లో ఈ కార్లో అయినా ఎలా అయినా వెళ్ళిపోవచ్చండి. చాలా బాగుంటుంది ఈ టెంపుల్. చక్కగా కొండల మధ్యలో ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు చక్కగా పైకి వెళ్ళిపోయి టెంపుల్ని దర్శనం చేసుకుందాం. వచ్చేయండి. ఇదిగోండి వచ్చేసాం కదా టెంపుల్కి. చూడండి, చాలా స్పేషియస్గా చాలా బాగుంటుంది. ఎంతో ప్రశాంతంగా కొండల మధ్యలో భలే ఉంటుందండి. ఖచ్చితంగా ఈ టెంపుల్కి మాత్రం దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి. చాలా హాయిగా అనిపిస్తుంది. చాలా బాగుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ ఎక్కడ ఏంటి అనేది చెప్పేస్తాను. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలోని రామకూర్లో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయం అండి. ఇది పురాతన కాలం నుంచి ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది రీమోడలింగ్ చేశారనమాట. చోళుల కాలం నాటి పురాతన ఆలయం. ఈ ఆలయంలో శివుడికి అంకితం చేయబడింది అనమాట. మరియు ఇందులో 108 సార్లు ప్రతిధ్వనించే ప్రత్యేక గంట ఉందని ఆలయ నిర్వాహకులు చెప్తున్నారండి. ఈ గంట ఏంటంటే రెండు ఉన్నాయంట మనకి. ఒకటి కాశీలో, ఒకటి ఇక్కడ. ఇది చాలా ప్రసిద్ధి అండి. ఇంకా లింగేశ్వర స్వామి మధ్యలో ఉంటారు. రైట్ సైడ్ వచ్చేసి బాల త్రిపుర సుందరి అమ్మవారు ఉంటారండి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి గణేశుడు ఉంటారనమాట. ఇక్కడ ఉత్సవ విగ్రహాలు ఉన్నాయి. అసలు చాలా స్పేషియస్గా టెంపుల్లో కూడా భలే ప్రశాంతంగా చాలా బాగుందండి. వీడియో చూసేయండి. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ అండి. టెంపుల్ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి అన్నపూర్ణదేవి ఉంటారండి. ఇదైతే బ్యాక్ సైడ్ 2 doors క్లోజ్ చేశారు, బట్ నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అండి. దర్శనం చేసుకోండి. నెక్స్ట్ ఇదంతా బ్యాక్ సైడ్ టెంపుల్ వ్యూ అనమాట. చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ చూసేయండి. అండ్ ఇదంతా కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. అండ్ ఇది ఎక్కువగా ఈ కార్తీక మాసంలో చాలా ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారంట. ఇక్కడ భక్తులు కూడా ఎక్కువగా వస్తుంటారండి కార్తీక మాసంలో. అండ్ ఈ కార్తీక మాసం 4వ వారం చాలా స్పెషల్గా అన్నదాన కార్యక్రమం చేస్తారంటండి. ఇక్కడ ప్రతి ఇయర్ ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అంట. ఇక్కడ కార్తీక మాసం 4వ వారం ప్రత్యేకంగా భోజనాలు పెడతారంటండి. ఎంతమంది వస్తే అంతమందికి. అండ్ ఇప్పుడు ఈ టెంపుల్కి రైట్ సైడ్ వచ్చేసి అన్నపూర్ణాదేవి అమ్మవారు ఉంటారు. అక్కడికి కూడా వెళ్ళిపోదాం రండి.
ఈ బ్యాక్ సైడ్ అన్నపూర్ణదేవి అండి, ఇది కూడా క్లోజ్ చేశారు, బట్ నేను మీకు చూపిస్తాను. అన్నపూర్ణదేవి అమ్మవారు చూసేయండి, చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ కూడా చాలా విశాలంగా, ఈ క్లైమేట్ అయితే చెప్పక్కర్లేదు. ఈ కొండలు, కొండరాళ్ళు, ఈ పచ్చని చెట్లు ఎంత బాగుందంటే క్లైమేట్ చాలా బాగుంది. ఎంతసేపైనా ఉండాలనిపిస్తుంది, అంత ప్రశాంతంగా ఉంది. ఎవరికైనా మనసు బాగోకపోయినా ఇక్కడికి వచ్చి కొంతసేపు కూర్చొని దర్శించుకొని కూర్చుంటే చాలా బాగుందండి. అండ్ ఇక్కడ మనకి వసతులు అంటే కొండపైన కదా, చక్కగా వాష్రూమ్ అవైలబిలిటీ అన్నీ ఉన్నాయి. ఎంతసేపైనా ఉండొచ్చు, ప్రాబ్లం లేదనమాట. చిన్న కోనేరు ఉంది, భలే క్యూట్గా ఉందండి, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ నాగేంద్ర స్వాములు, వేప చెట్టు ఇవి ఉన్నాయన్నమాట, చూసేయండి. ఇక్కడ కూడా ఈ కార్తీక మాసంలో చాలా స్పెషల్గా పూజలు చేస్తూ ఉంటారంట, అందరు దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అండ్ ఈ కార్తీక మాసంలో కోనేరులో కూడా పౌర్ణమికి అండ్ స్టార్టింగ్ కార్తీక మాసం స్టార్టింగ్ ఎండింగ్ కూడా ఇక్కడ దీపాలు వదులుతారంటండి. అప్పుడు కూడా చాలా స్పెషల్గా దీపాలతో భలే ఉంటుందంట. ఇంక చూసేయండి, ఈ కొండలు, ఈ వ్యూ మొత్తం చాలా బాగుంది, నాకైతే భలే నచ్చేసింది. మీరు కూడా ఈ వీడియో చూస్తే ఎంజాయ్ చేసేయండి.